ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, అప్పలాయకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి హైందవ ధర్మ రక్షక్ దళ్ బ్రాహ్మణ విరాట్ పరివార్ తరఫున మాట్లాడుతున్నాము. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు కలియుగ వరదుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రశస్తి ఉందో, స్వామివారికి ఇష్టమైన నైవేద్యము, అలాగే భక్తులకు కూడా ఇష్టమైన ప్రసాదమైన లడ్డూకు కూడా అంత ప్రాశస్త్యం ఉంది. అందులో కొన్ని జంతువుల క్రొవ్వును నెయ్యిలో కలిపి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన దగ్గర క్రొవ్వును కలిపి, అది యావత్ హైందవ జాతి మనోభావాలు దెబ్బతీసే విధంగా, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు కుట్రపూరితంగా హైందవ ధర్మంపై విషం చిమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు అలాగే అనేక ధార్మిక సంస్థలు స్పందించిన రీతిలోనే మేము కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తూ, ఎంతోమంది వైజ్ఞానికులు, ఈరోజు ఇస్రో సైంటిస్టులు కూడా రాకెట్ ప్రయోగం ముందు తిరుమలకి వచ్చి నమస్కారం చేస్తారు. అలాగే విదేశాల్లో ఉన్న భక్తులు, వేరే దేశాలకు సంబంధించిన రాష్ట్రపతులు, అలాగే ప్రధానమంత్రులు ఎంతోమంది తిరుమలకి వచ్చి స్వామివారిని సేవించుకున్న విధం మనం చూస్తూనే ఉన్నాం, చూడబోతున్నాం కూడా. అలాంటి అత్యంత విశేషమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దగ్గర జరుగుతున్న ఈ అకృత్యాన్ని కొత్త గవర్నమెంట్ రాగానే బయటపెట్టడం, దాన్ని పూర్తిగా అలాంటి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా వారి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము బ్రాహ్మణ విరాట్ పరివార్ తరపున హైందవ ధర్మ రక్షక్ దళ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఆ తర్వాత ముఖ్యంగా ఇది తిరుమలలో జరిగింది మనము తెలియవచ్చింది. ఇంకా చిన్న చిన్న దేవాలయాల్లో ఇట్లాంటి కుట్రలు ఎన్ని జరుగున్నాయో, ప్రతి హిందువు ఒక గూఢాచారిలాగా మారిపోయి అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా హిందువులందరం జాగృతంతో, ఎప్పుడు జాగృతతో ఉండాలి అని, భవిష్యత్తులో ఇలాంటి దుస్సంఘటనలు ఏవీ జరగకూడదని ఆ వెంకటనాథుని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.